కౌంట్డౌన్ మొదలైంది. ప్రతి గుండె చప్పుడు నింగివైపే చూస్తోంది. స్పేస్ సెక్టార్లో ఏళ్లనాటి నిరీక్షణకు తెరపడబోతోంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సామెతను నిజం చేస్తూ భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇన్నాళ్లు ప్రభుత్వ సంస్థలకే పరిమితమైన ఆకాశంలో ఇప్పుడు ప్రైవేట్ పవర్ గర్జించబోతోంది. అదే స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం. శనివారం ఉదయం 11:30కు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ అద్భుతం జరగనుంది. ఈ మిషన్ ఆగమనం కోసం దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇది కేవలం ఒక లాంచ్ మాత్రమే కాదు, గ్లోబల్ స్పేస్ రేస్లో ఇండియా కొట్టబోతున్న అసలైన మాస్టర్ స్ట్రోక్. ఏడంతస్తుల ఎత్తైన విక్రమ్-1 రాకెట్ పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. అడ్వాన్స్డ్ కార్బన్ కంపోజిట్ స్ట్రక్చర్, 3D ప్రింటెడ్ ఇంజన్లు, సాలిడ్ రాకెట్ బూస్టర్లతో స్కై రూట్ సంస్థ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసింది. సుమారు 350 కిలోల బరువున్న చిన్నపాటి శాటిలైట్లను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి చేర్చడమే దీని ప్రధాన లక్ష్యం. లాంచ్ ప్యాడ్ వద్ద ఇప్పటికే అసెంబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఫైనల్ చెకింగ్స్ కూడా క్లియర్ అయ్యాయి. గ్రహ స్పేస్, కాస్మోసర్చ్ లాంటి సంస్థల పేలోడ్స్తో పాటు ఓ మైక్రో ఆర్ట్ పీస్ కూడా స్పేస్లోకి తీసుకెళ్లనుంది మన విక్రమ్. ఈ లాంచ్ టెక్నాలజీ పరంగా సరికొత్త ట్రెండ్కు సంకేతాలిస్తుంది. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అని పేరు పెట్టడం వెనుక చాలా పెద్ద విజువలైజేషన్ ఉంది. ప్రైవేటు సంస్థల రాకను స్వాగతించడమే ఈ ఆగమన్ ఉద్దేశం. గగనతలంలోకి దూసుకెళ్లే ఈ రాకెట్పై మన జాతీయ జెండాతో పాటు స్కై రూట్ ఏరోస్పేస్ లోగో సగర్వంగా మెరవనున్నాయి. అయితే ఈ లాంచ్ను కేవలం టీవీల్లోనో మొబైల్ ఫోన్లలోనో కాకుండా షార్లోని ఇస్రో వ్యూ గ్యాలరీ నుంచి డైరెక్ట్గా చూసే గోల్డెన్ ఛాన్స్ కూడా కల్పించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టారు. స్పేస్ లవర్స్ కు ఇదొక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. లెట్స్ విట్నెస్ హిస్టరీ టుగెదర్ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో కూడా ఈ ప్రయోగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వాతావరణం సహకరిస్తే ఖచ్చితంగా ఇది బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు మనం విక్రమ్ రాకెట్ విశేషాలు చూశాం. అయితే ఈ ప్రయోగం కేవలం ఒక రాకెట్ను గాల్లోకి పంపడం వరకే పరిమితం కాదు. ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీలో ఒక స్ట్రక్చరల్ చేంజ్కు ఇది నాంది పలుకుతోంది. ప్రైవేటు కంపెనీలు శాటిలైట్లను ఆర్బిట్లోకి పంపే స్థాయికి చేరడం అంటే గ్లోబల్ కమర్షియల్ మార్కెట్లో ఇండియా తన వాటాను పెంచుకోవడమే. ఇస్రో మీద భారం తగ్గించి దేశీయ స్టార్టప్లకు ఒక సరికొత్త ఎకోసిస్టమ్ను ఎలా క్రియేట్ చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ ప్రైవేట్ స్పేస్ జర్నీ వెనుక ఉన్న అసలైన బిజినెస్ లాజిక్ ఏంటో తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రైవేటు సంస్థ రాకెట్ ప్రయోగిస్తే ఇస్రోకు లాభం ఏంటి అనే డౌట్ చాలా మందికి వస్తుంది. డైరెక్ట్గా ఇన్కమ్ రాకపోయినా ఇస్రోకి చెందిన లాంచ్ ప్యాడ్లు, ట్రాకింగ్ సిస్టమ్స్ వాడుకున్నందుకు భారీగానే ఫీజులు అందుతాయి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్ స్పేస్ లాంటి సంస్థలు ఈ కమర్షియల్ డీల్స్ ను పర్యవేక్షిస్తాయి. ప్రైవేటు లాంచెస్ పెరిగితే మన దేశంలోనే తయారయ్యే ఇంజన్లు, ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఇస్రో టెక్నాలజీని లైసెన్స్ రూపంలో వాడుకోవడం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి రెవెన్యూ వస్తుంది. ఇది కేవలం ఒక లాంచ్ కు సంబంధించిన విషయం కాదు. స్పేస్ సెక్టార్ చుట్టూ ఒక భారీ సప్లై చైన్ నెట్వర్క్ తయారవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్ని కమర్షియల్ శాటిలైట్లను ఇస్రోనే లాంచ్ చేయాలంటే అది చాలా ప్రెషర్తో కూడుకున్న పని. ఎందుకంటే వాళ్ల ఫోకస్ ఎప్పుడు గగన్యాన్ లాంటి హ్యూమన్ మిషన్స్, గ్రహాల పరిశోధనలపైనే ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న శాటిలైట్లను లోయర్ ఆర్బిట్లోకి పంపే బాధ్యతను స్కై రూట్ లాంటి ప్రైవేట్ స్టార్టప్లు తీసుకుంటే ఇస్రో తన వాల్యుబుల్ టైంను దేశ భవిష్యత్ అవసరాల కోసం వెచ్చించవచ్చు. కస్టమర్లకు కూడా వెయిటింగ్ పీరియడ్ తప్పుతుంది. వాళ్లకు కావాల్సిన టైంకు ఖచ్చితమైన కక్షలోకి తమ పేలోడ్స్ను పంపుకునే ఫ్లెక్సిబిలిటీ ఈ ప్రైవేట్ లాంచెస్ ద్వారా దొరుకుతుంది. ఇది గ్లోబల్ మార్కెట్లో మన దేశానికి ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారుతుంది. ఒకప్పుడు స్పేస్ టెక్నాలజీ అనగానే అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలే గుర్తొచ్చేవి. ప్రైవేట్ రాకెట్లు అంటే స్పేస్ ఎక్స్ మాత్రమే అన్నట్లుగా ఉండేది పరిస్థితి.
కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. స్పేస్ సెక్టార్ కేవలం గవర్నమెంట్దే అనే పాత మైండ్ సెట్ ను బ్రేక్ చేస్తూ 2023 స్పేస్ పాలసీ సరికొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. ఇతర దేశాల శాటిలైట్లను ప్రయోగించే సర్వీస్ ప్రొవైడర్ స్థాయి నుంచి పూర్తిస్థాయి అంతరిక్ష ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా ఇండియా మారుతోంది. ప్రైవేట్ కంపెనీల ఎంట్రీతో దేశంలో హై స్కిల్డ్ జాబ్స్తో పాటు విదేశీ పెట్టుబడులు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇది దేశీయ స్టార్టప్ కల్చర్కు పెద్ద బూస్టింగ్ ఇస్తుంది. అంతరిక్ష ప్రయోగాలు ఎప్పుడూ పూలపాన్పు కాదు. మొదటి లాంచ్తోనే అన్నీ సాధించేశామని అనుకోలేం. ఇక్కడ కేవలం రాకెట్ గాల్లోకి లేవడమే సక్సెస్ కాదు. అనుకున్న కక్షలో ఆ శాటిలైట్లను ఎంత ఖచ్చితంగా ప్లేస్ చేశారన్నదే అసలైన విజయం. రేంజ్ సేఫ్టీ నుంచి స్పేస్ డెబ్రీస్ మేనేజ్మెంట్ వరకు ప్రతి చిన్న పాయింట్ ఇక్కడ కీలకంగా మారుతుంది. ప్రైవేట్ సంస్థల రాకతో ఫ్యూచర్లో ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాణిజ్యపరంగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే సంస్థలు ఫాలో అవ్వాల్సిన పారామీటర్స్ ఏంటన్నది కూడా ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఆర్బిటల్ క్లాస్ రాకెట్ అంటే మామూలు విషయం కాదు. ఇంజన్ల పనితీరు, స్టేజ్ సెపరేషన్, పేలోడ్ కరెక్ట్ టైంలో విడిపోవడం ఇవన్నీ పర్ఫెక్ట్గా జరిగితేనే అది సక్సెస్. లాంచ్కు ముందు సముద్ర గగనతలాన్ని క్లియర్ చేయించడం, టెలిమెట్రీ రాడార్లతో ట్రాక్ చేయడం లాంటి సేఫ్టీ మెజర్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రయోగాల్లో ఇన్సూరెన్స్ పాత్ర కూడా చాలా పెద్దది. ఒకవేళ లాంచ్ ఫెయిల్ అయితే వచ్చే నష్టాన్ని ఎవరు భరిస్తారు, ఆ ఆస్తులకు కవరేజ్ ఏంటి అనేది ముందే అగ్రిమెంట్స్లో ఫిక్స్ చేస్తారు. కస్టమర్ల పేలోడ్స్ను వాళ్ళు అడిగిన ఆర్బిట్లో అనుకున్న డిగ్రీల యాంగిల్లో పెడితేనే ఈ ప్రైవేట్ రాకెట్లకు కమర్షియల్ మార్కెట్లో క్రెడిబిలిటీ పెరుగుతుంది. రాకెట్లో వాడే మోటార్లు, ఏవియానిక్స్, నావిగేషన్ సాఫ్ట్వేర్ ఇవన్నీ సొంతంగా మన దేశంలోనే తయారు చేసుకోవడం వల్ల విదేశాల మీద ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. అయితే ఒకే ఒక్క ప్రయోగంతో ప్రైవేట్ సెక్టార్ సక్సెస్ అయిపోయిందని డిసైడ్ చేయలేం. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా కూడా లోపాన్ని వెంటనే గుర్తించి కరెక్ట్ చేసుకుని మళ్ళీ ఎంత త్వరగా ప్రయోగం చేయగలరు అన్నదే ఆ కంపెనీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. అంతేకాకుండా లాంచ్ పూర్తయ్యాక రాకెట్ శకలాలు అంతరిక్షంలో చెత్తగా మారకుండా, స్పేస్ డెబ్రీస్ పెరగకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఈ ప్రైవేట్ కంపెనీలదే. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్తో పాటు సేఫ్టీ కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. శ్రీహరికోటలో ఇప్పటికే ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్, మిషన్ కంట్రోల్ సెంటర్ రెడీ అవ్వడం భవిష్యత్ మార్పులకు పెద్ద ఉదాహరణ. రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఫెసిలిటీస్ మీద ఆధారపడకుండా సమాంతరంగా ఎన్నో ప్రయోగాలు జరిగే స్కోప్ ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే కేవలం చెప్పిన బడ్జెట్లో లాంచ్ చేయడం మాత్రమే కాదు, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సాధించి కస్టమర్ల ఆర్డర్ సంపాదిస్తేనే లాంగ్ రన్ లో వీళ్లు నిలబడగలరు. ఇదేమైనా విక్రమ్-1 ప్రయోగం ఇండియన్ స్పేస్ హిస్టరీలో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అటు నేషనల్ సెక్యూరిటీని బ్యాలెన్స్ చేస్తూనే గ్లోబల్ కమర్షియల్ మార్కెట్ ను క్యాప్చర్ చేయడానికి పడ్డ ఈ మొదటి అడుగు ఖచ్చితంగా విజయవంతం కావాలని మనమంతా ఆశిద్దాం.